టెర్రస్ గార్డెన్ చేసిన వాళ్ళు కంపల్సరీ ఈ పెస్ట్ కంట్రోల్ అందుబాటులో ఉంచుకోవాలి. ఇది ఆల్మోస్ట్ చాలా మంది దగ్గర అందుబాటులో ఉంటుంది. ఇది అందుబాటులో లేని వాళ్ళు ప్రయత్నించినా ఈజీగా దొరికిపోతుంది. టెర్రస్ గార్డెన్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరి దగ్గర ఉండవలసింది ఈ వేప నూనెనండి. ఈ వేప నూనె నేనైతే ఎలా తయారు చేసుకుంటున్నానో మీతో షేర్ చేస్తాను. నమస్తే, నేను మీ నాగమణి. మన ఛానల్ నేను తీసుకున్న క్వాంటిటీ 700 ml ఆయిల్ వాడుతున్నాను, యూస్ చేసిన ఆయిల్. అలాగే 1/2 kg వేపాకు. నేనైతే వేప నూనె కోసం వేపాకు కలెక్ట్ చేశానండి. ఇది వేపాకు మధ్యస్థంగా ఉంది, అంటే ముదిరిపోలేదు, లేతగా లేదు. ఇలాంటి ఆకు అయితే బాగా పనిచేస్తుందని నేను అనుకుంటున్నాను. అంటే చేదు ఎక్కువగా ఉంటుందని. అలాగే ధూళి ఎక్కువ ఉన్నది అనుకోండి, శుభ్రంగా కడిగేసుకొని నీడలో ఆరబెట్టుకోవాలి. ఏమాత్రం ఎండకు పోకూడదు, ఎండిపోతే ఆకులో ఉన్న తేమ తగ్గిపోతుంది. మనం ఆయిల్లో వేసి ఆయిల్లోకి తేమ రాదు, అందుకనేసి ఎండిపోయిన ఆకు కన్నా తేమగా ఉన్న ఆకుతే రెడీ చేసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది. అలాగే నేను వాడేసిన వంట నూనె వాడేస్తున్నాను, కలెక్ట్ చేసి ఉంచాను. వేప నూనె రెడీ చేసుకోవడానికని, లేకపోతే మొక్కలకి ఎప్పుడైనా పెస్ట్ కంట్రోల్ చేస్తే ఇలా వాడేసిన ఆయిలే పెస్ట్ కంట్రోల్కి వాడతాను. మిగతా ఆయిల్ నీమ్ ఆయిల్ కానీ వాడుతున్నాను. ఇది అప్రాక్సిమేట్లీ అంటే చేదు ఉండాలి, ఎక్కువ మోతాదులో ఆకు తీసుకోవాలి. ఆయిల్ బాగా మరిగిందండి. వేపాకుని కచ్చాబచ్చా కొట్టుకున్నాను, అది వేసేస్తున్నాను. అలాగే వెల్లుల్లి, పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. నేను మాత్రం ఈసారి వెల్లుల్లి, పచ్చిమిర్చి వేయలేదు. అలాగే వీలైనంత వరకు కచ్చాబచ్చా కొట్టేసాను ఆకుని. ఆకు అంతా ఆయిల్లో స్ప్రెడ్ అయ్యేటట్టు మనం చూసుకోవాలి. ఆకులో ఉన్న తేమ అంతా ఆయిల్లోకి దిగిపోవాలి, అంతవరకు కూడా మరగబెట్టుకోవాలి. అలాగనే స్టవ్ హైలో పెట్టుకోకుండా మీడియంలోనే సిమ్లో మారుస్తూ మరగబెట్టుకోండి, లేకపోతే పొగలు వచ్చేసే అవకాశం ఉంది. ఎందుకంటే వేపాకులో ఉన్న సారం అంతా ఆయిల్లోకి దిగాలి కాబట్టి సిమ్లో పెట్టుకొని మరగబెట్టుకున్నట్లయితే వేపాకులో ఉన్న కంటెంట్ అంతా ఆయిల్లోకి దిగుతుంది. మనం మొక్కలకి వేసేటప్పుడు బాగా యూజ్ అవుతుంది పెస్ట్ కంట్రోల్కి. అలా ఆకు దగ్గర పడుతుంది చూసారా, క్వాంటిటీ తగ్గుతుంది. మరీ ఎక్కువ తగ్గిపోదులండి. గోంగూర, తోటకూరలాగా క్వాంటిటీ తగ్గిపోదు. మనం ఆకుకూరలు కర్రీ చేసుకుంటాం కదా, అలా ఏం తగ్గిపోదు, కొద్దిగా మోతాదులోనే తగ్గుతూ ఉంటుంది. మరుగుతూ ఉంటుంటే వేపాకు సారం అంతా ఆయిల్లో దిగుతుంది చూసారా. వేపాకు రంగు మారిపోయింది కదా, అంటే చాలా వరకు ఆయిల్లోకి వచ్చేసిందండి వేపాకు కసంతా. స్టవ్ మాత్రం సిమ్లోనే ఉంచి మరగబెడుతున్నానండి. చాలా వరకు ఆయిల్ కలర్ మారింది, గ్రీనిష్లో వచ్చింది. మనం మొక్కలకి వాడేటప్పుడు నీమ్ ఆయిల్ తగ్గ కుంకుడుకాయ పులుసు వేసుకొని రెండు బాగా మిక్సీ చేసుకున్నాక వాటర్లో డైల్యూట్ చేసి మొక్కలకి వేసుకోవాలండి. మొక్కని ఏజ్ని పెట్టి సైజుని పెట్టి మొక్కలకి వాటర్లో డైల్యూట్ చేసి ఇవ్వాలి. మొక్కలకి స్ప్రే చేయొచ్చు, అలాగే సాయిల్లో వేయొచ్చు. ఫుల్గా వేపాకు డ్రై అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము. ఇంకెక్కువ ఉంచినట్లయితే ఆకు మాడిపోతుంది. ఈ ఆయిల్ ఫుల్గా చల్లారిపోయిందండి. ఇప్పుడు ఆకునంతా ఫిల్టర్ చేసేసుకున్నాము. నేనైతే ఇలాంటి ఒక మౌల్ తీసుకుని ఒక క్లాత్ వేసానండి. ఎందుకంటే ఆకు బాగా పీల్చేసి ఉంటుంది ఆయిల్ని, అది పిండడానికి అవుతుందని క్లాత్ వేసాను. బాగా ప్రెస్ చేస్తున్నానండి మూటని. ప్రెస్ చేసినంత వరకు ఆయిల్ వస్తూనే ఉంది. వస్తూనే ఉంది, అందుకని అలా వదిలేసానండి. మిగతాది వాటర్లో డైల్యూట్ చేసి, అదే వేస్ట్ వాటర్లో డైల్యూట్ చేసి మొక్కలకి ఇస్తాను. అలాగే కుంకుడుకాయ వాటర్ మిక్స్ చేసి మొక్క సాయిల్లో పోయడానికి యూస్ చేస్తాను ఆకుని. ఇక ఆయిల్ కలెక్ట్ అయిన ఆయిల్ అంతా ఒక బాటిల్లో నింపుతున్నానండి. ఎప్పుడు ఎంత అవసరమైతే అంత కుంకుడుకాయ పులుసులో మిక్సీ చేసి మొక్కలకి స్ప్రే చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.